క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, స్నేహితులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. రక్షణ మార్గం అనే టీవీ ఛానల్ని మీరు వీక్షిస్తున్నారు. అనుదినము దేవుని సేవకుల ద్వారా ఎన్నో వర్తమానాలు మీరు వింటూ ఉన్నారు. మరి ప్రభువు మీ క్షేమం కోరి మీతో మాట్లాడడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కాబట్టి మీరు మరి ఏదో టీవీలో వస్తుంది కదా అనాలోచనగా కాకుండా మరి సిద్ధ మనసుతో ఆసక్తితో దేవుని వాక్యాన్ని మీరు విని దేవుని వాక్యాన్ని స్వీకరించినట్లయితే మీరు 30దంతలుగా 60దంతలుగా 100అంతలుగా మీరు ఫలిస్తారు. దేవుడు మిమ్మల్ని బహుగా దీవిస్తాడనేది నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యాన్ని కొరవడే రోజులు రాబోతున్నాయి. దేవుని వాక్యం మరి దేవుడు ఇప్పుడు మనకి ధారాళంగా సమయాన్ని ప్రతిదీ కూడా మనకు అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి మనం సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. కొద్ది నిమిషాలు మనం అపోస్తుల కార్యాల గ్రంథముల నుండి కొన్ని పాఠాలు మనం నేర్చుకుంటూ ఉన్నాం. మరొక పాఠాన్ని ఈరోజు మీకు అందించాలని మనం చేస్తున్నాం. గత పాఠంలో క్రీస్తు యొక్క ఆరోహణం గురించి అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 9వ వచనంలో మనం ధ్యానం చేసాం. ఇప్పుడు 10, 11 వచనాల్లో రాయబడిన మాటను గురించి మీకు తెలియచేయాలని నేను మనం చేస్తున్నాను. గమనించండి. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరు చూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకొనిన 2 మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. తిరిగి వచ్చును. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధైన దేవ, స్తోత్రాలు. టీవీ మాధ్యమం ద్వారా అనేక మంది ఈ రక్షణ మార్గం అనే ఛానల్ ద్వారా ఎంతమంది అయితే నీ మాటలు ఆలకిస్తున్నారో వారందరినీ మీరు దీవించండి, మీరు ఆశీర్వదించండి నాయన. వాక్యపు దీవెనలు, సహవాస దీవెనలు, సంఘ దీవెనలు వారికి అనుగ్రహించండి నాయన. మీకు వందనాలు చెల్లిస్తున్నా. ఎవరైతే వాక్యాన్ని ఆసక్తితో ఆలకిస్తున్నారో వారి హృదయంలో నాయన మరి రక్షణ పొందకపోతే రక్షణ కార్యం జరిగించండి. రక్షించబడిన వారు విశ్వాసంలో బలపడి స్థిరపడి మీ మహిమ కొరకు, మీ రాకడ కొరకు జీవిస్తూ ఎదురు చూస్తూ మీలో ముందుకు కొనసాగే కృప ప్రతి ఒక్కరికి దయచేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ యేసుక్రీస్తు వారికి శ్రేష్టమైన ఘనమైన నామను బట్టి ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, చదవబడిన లేఖన భాగంలో మనం గమనించినట్లయితే ఏ రీతిగా ఆయన తిరిగి వెళ్ళాడో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. ఎవరితో చెప్పారు అనేది మనం చూసినట్లయితే గలిలయలో ఉన్న మనుషులతో దేవదూతలు, ఇక్కడ ఎవరు చెప్పారు అని అంటే దేవదూతలు చెప్పినట్లుగా మనం తెల్లని వస్త్రములు ధరించుకొనిన 2 మనుషులు అనే మాట చూస్తున్నాం. దేవదూతలు అని ఇక్కడ రాయబడలేదు, కానీ 2 మనుషులు అనేది మనం చూస్తున్నాం. కాబట్టి ఆ 2 మనుషులు వారి యొద్ద నిలిచి అనేది గమనిస్తున్నాం పిల్లరా. కాబట్టి మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితరో ఆ రీతిగానే ఆయన మరలా తిరిగి వస్తాడు. ఆయన తిరిగి వస్తాడు. ఇక్కడ దూతలు లేక మనుషులు, దూతలు అనగా ఎవరు మనుషులు అనగా ఎవరు అనంటే ఆయన దూతలే పిల్లరా, ఆయన దూతలే అనేది మనం చెప్పవచ్చు. కాబట్టి ఆయనకు ముందుగా మనుషులకు ప్రకటించిన వారు ఎవరు అనంటే దూతలే. ఆయన పుట్టుక గురించి మరి యేసేపు మరియాలకు ప్రకటించిన వారు దూతలే. కాబట్టి ఈ దూతలు మరి ఆయన రాకడ గురించి కూడా తెలియజేస్తున్నారు పిల్లరా.
పుట్టుక గురించి తెలియజేసిన వారు ఆయన రాకడ గురించి కూడా తెలియజేస్తున్నారు అనేది మనం గమనించాలి పిల్లరా. కాబట్టి ఈ సమయంలో ఆయన ఏ రీతిగా వెళ్ళాడో ఆ రీతిగానే అనేది మనం చూస్తున్నాం పిల్లరా. ఏ రీతిగా వెళ్ళాడు అని అంటే ఆయన ఎక్కడికి వెళ్ళాడు? పరలోకానికి వెళ్ళాడు. కాబట్టి ఆయన మరలా ఆయన తిరిగి వస్తాడు అనేది మనం చూస్తున్నాం. ఆయన దూతల ద్వారా ప్రకటించబడ్డాడు అనేది దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, అపోస్తుల ద్వారా కూడా 3వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చూసినట్లయితే 3వ అధ్యాయము 19వ వచనం 21వ వచనాన్ని మనం చూద్దాం. చూడండి 21వ వచనం, అన్నిటికీ కుదురుబాటు కాలము వచ్చినని దేవుడు తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించాను. అంతము వరకు యేసు పరలోక నివాసి ఉండుట అవశ్యము అన్నాడు. పరలోక నివాసి యేసుక్రీస్తు ఎవరు అనంటే పరలోక నివాసి, పరలోకానికి వెళ్ళిన వాడు. ఆయన మరలా మనం చూసినట్లయితే ఆయన గురించి మనం చూసినట్లయితే ఒక మాట మనం చూద్దాం. చూడండి, పరలోకానికి ఆయన వెళ్ళాడు. అలాగే అపోస్తలుడైన పౌలు కూడా మనకు తెలియజేస్తున్న సంగతి ఏంటంటే ఆయన వచ్చే విధానం, ఆయన పరలోకము నుండి వెళ్ళిన విధానం చూస్తున్నాం. ఆయన తిరిగి వచ్చే విధానం కూడా ఎలాగుంటుంది అని అంటే మనము తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చూసినట్లయితే 15వ వచనంలో ఏముందంటే, మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినది ఏమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలుచుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము అని చెప్పి ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. ఆయన ఎలా దిగి వస్తాడంటండి? ఎక్కడి నుంచి దిగి వస్తాడు? ఆయన పరలోకము నుండి ప్రభు దిగి వస్తాడు. ఎలాగొస్తాడు? ఆర్భాటముతో వస్తాడు, ప్రధాన దూత శబ్దముతో వస్తాడు, ఆయన దేవుని బోరతో ఆయన వస్తాడు పిల్లల. కాబట్టి ఆయన ఎలాగొస్తాడో చెప్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన మేఘాల మీద వస్తాడు పిల్లల. 1:11 ఆయన ఏ రీతిగా మేఘములో వెళ్ళాడో ఆ రీతిగానే తిరిగి వస్తాడు. మేఘముల మీద వెళ్ళాడు. అలాగే యేసుక్రీస్తు వారు కూడా మేఘములలో ఆయన తిరిగి వస్తాడు. పరలోకం నుండి దిగి వస్తాడు. మేఘములతో వస్తాడు, మేఘముతో వస్తాడు అనేది మనం చూస్తున్నాం పిల్లల. అలాగే 4:17 కూడా ఇక్కడే 4:17 ఏమని రాయబడి ఉంది అంటే, ఆ మీదట సజీలమై నిలిచుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుపోబడుదుము అన్నాడు. మేఘముల మీద కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందుము అనే మాట చూస్తున్నాం పిల్లలు. కాబట్టి మేఘముల మీద వెళ్ళాడు. ఆయన మేఘములతో వస్తాడు, మేఘము మీద వస్తాడు, మేఘములతో వస్తాడు అనేది మనం గమనిస్తున్నాం. కాబట్టి ఆయన మధ్యాకాశానికి వస్తాడు అనేది కూడా మనం దేవుని వాక్యంలో గమనిస్తాం పిల్లలు. ఆయన మధ్యాకాశానికి వస్తాడు. కాబట్టి ఆయన తిరిగి వస్తాడు అనేది మనం చూస్తున్నాం పిల్లలు. ఆయన తిరిగి వస్తాడు. అంత మాత్రమే కాదు, ఆయన ఏ రీతిగా వస్తాడు అనేది మనం చూసినట్లయితే ఆయన మేఘముల మీద వస్తాడు అని మనం చూసాం. అంత మాత్రమే కాదు, ఆయన వచ్చే విధానం ఎలాగొస్తాడు అనేది తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూసినట్లయితే 2వ వచనాన్ని, రాత్రి దొంగ ఎలాగూ వచ్చునో అలాగూ ప్రభు దినము వచ్చునని మీకు బాగుగా తెలియను అని చెప్పాడు. ఎలాగొస్తాడంటండి? ఆయన దొంగ వలె వస్తాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది పిల్లల. దొంగ వలె వస్తాడు. ఇంకా ఆయన ఎలాగొస్తాడు అనేది మనం చూసినట్లయితే, లోకులు నెమ్మదిగా ఉన్నది భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా
గర్భిణీ స్త్రీకి ప్రసవేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును గనుక వారెంత మాత్రము తప్పించుకోలేరు అనేది దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియులారా, ఆయన శాంతి భద్రత లోకము నెమ్మదిగా ఉన్నది అనే సమయంలో ఆకస్మికముగా వస్తాడు అనేది మనం దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి ఆయన దొంగ వలె వస్తుంది అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం పిల్లలు. కాబట్టి ఆయన వచ్చే విధానం, ఎప్పుడు వస్తాడు, ఎలాగ వస్తాడు, ఆయన వచ్చే సమయానికి మనం ఎలాగ ఉండాలి అని అంటే సిద్ధముగా ఉండాలి. ఆయన వచ్చే సమయానికి ఎలాగ ఉండాలంటే మనం సిద్ధముగా ఉండాలి. ఎందుకు మనం సిద్ధంగా ఉండాలంటే ప్రియులారా, ఆయన వచ్చే సమయానికి మనం ఎందుకు సిద్ధంగా ఉండాలంటే ఆయన రాకడ యొక్క ఉద్దేశాన్ని మనం గమనించాలి ప్రియులారా. ఆయన రాకడ యొక్క ఉద్దేశం ఏమిటి అని అంటే యోహాను సువార్త 5వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చూసినట్లయితే 28వ వచనములో, దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకు బయటకు వచ్చేదరు అనే మాట చూస్తున్నాం. యేసుక్రీస్తు వారు రావడం ద్వారా ఏం జరుగుతుందంటే సమాధులలో ఉన్న వారందరూ కూడా ఆయన శబ్దము విని బయటికి వస్తారు అనేది దేవుని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం పిల్లరా. అంటే దేవుని నమ్మిన వ్యక్తులకు, పరిశుద్ధులకు ఏముంది అని అంటే పునరుద్ధానం ఉంది, మృతుల పునరుద్ధానం ఉన్నది అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం పిల్లరా. అపోస్తల కార్యాలు 24వ అధ్యాయము 15వ వచనం కూడా మనం చూసినట్లయితే, నీతిమంతులకును అనీతిమంతులకును పునరుద్ధానము కలుగు బోధించుచున్నదని మీరు నిరీక్షించుచున్నట్టు నేను కూడా దేవుని యందు నిరీక్షణ ఉంచి అనే మాట చూస్తున్నాం. ఎవరికండి? నీతిమంతులకును అనీతిమంతులకు పునరుద్ధానము అనే మాట చూస్తున్నాం పిల్లారా. మొదట నీతిమంతులకు పునరుద్ధానం గమనించారా? మొదట నీతిమంతులకు పునరుద్ధానం, తర్వాత ఎవరికి అనంటే అనీతిమంతులకు పునరుద్ధానం. యేసుక్రీస్తు తిరిగి రావడం ద్వారా జరిగే ఆ విషయాన్ని మనం చూస్తున్నాం పిల్లారా. కాబట్టి సమాధిలో ఉన్నవారు తిరిగి లేస్తారు అనేది మన దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. రెండవది మనం చూసినట్లయితే, బ్రతికి ఉన్నవారు తిరిగి లేస్తారు పిల్లారా. బ్రతికి ఉన్నవారు ఏం చేస్తారు అని అంటే తిరిగి లేస్తారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 51వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము గాని నిమిషమాత్రములో రెప్పపాటున కడబోర మ్రోగును మనమందరము మార్పు పొందుదుము. క్రీస్తు రాకడ ఎందుకు అనేది మనం గమనించినట్లయితే పిల్లరా, ఎవరైతే యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచారో, రక్షించబడి పాప క్షమాపణ పొంది ప్రభు రాకడ కొరకై ఎవరైతే ఎదురు చూస్తున్నారో, భయభక్తులతో విశ్వాసంతో ఎవరైతే జీవిస్తూ ఆయన రాకడ కొరకై ఎదురు చూస్తున్నారో, ప్రభు కడబోర శబ్దము వినబడినప్పుడు రెప్పపాటున వారందరూ కూడా మార్పు చెందుతారు. దేనికి మార్పు అనంటే శరీరం యొక్క మార్పు పిల్లరా. శరీరం యొక్క మార్పు ఎందుకు మార్పు అనంటే రక్త మాంసములు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేవు అనేది దేవుని వాక్యం మనకి తెలియజేస్తుంది పిల్లరా. కాబట్టి రక్త మాంసములు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేవు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మార్పు చెందుతారు. బోర మ్రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము అనే మాట మనం చూస్తున్నాం పిల్లరా. కాబట్టి మార్పు చెందుతారు. ఈ దీన శరీరం, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక
ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చూసినట్లయితే 21 సమస్తమును తనకు లోబర్చుకొన జాలని శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. కాబట్టి పిల్లరా, ఆయన రాకడ మన శరీరాన్ని మారుస్తుంది. పిల్లరా, మన దీన శరీరాన్ని, ఈ శరీరములో ఒకప్పుడు మనకు బలహీనతలు ఎన్నో ఉండేవి. పిల్లరా, ఈ శరీరానికి అన్ని రోగాలు, అన్ని రుగ్మతులు. కాబట్టి పిల్లరా, ఈ దీన శరీరము మహిమగల శరీరముగా అది మార్చబడుతుంది అనేది దేవుని రాకడలో జరుగుతుంది అనేది మనము గమనిస్తున్నాం పిల్లరా. కాబట్టి ప్రభు వచ్చినప్పుడు ఆయన రాకడలో మనమందరం ప్రభు రాకడను ఎదుర్కొంటాము అనేది మనం గమనిస్తున్నాం పిల్లరా. ప్రభు రాకడను మనం ఎదుర్కొంటాము అనేది మనం చూస్తున్నాం. కాబట్టి ఆయన రాకడను ఎవరు ఎదుర్కొంటారు అని అంటే నమ్మిన వారే ఎదుర్కొంటారు పిల్లరా. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారే ఎదుర్కొంటారు. నమ్మని వారు పిల్లరా ఇక్కడ మిగల్చబడతారు అనేది మనం గమనించాలి. నమ్మని వారు పైకెత్తబడరు అనేది మనం గమనించాలి. ప్రభు ఉండే రాజ్యములో ఉండలేరు, ప్రభుతో ఉండలేరు, ప్రభుతో సదాకాలం వారు ఉండలేరు పిల్లరా. కాబట్టి వారు ఎక్కడుంటారు అని అంటే ఆ రాకడలో ఎత్తబడిన వారందరూ కూడా ఈ లోకములోనే కదండి. ఒకవేళ నమ్మకుండా చనిపోతే ఒక రోజున మృతుల పునరుద్ధానం ఉంది. ఆ మృతులు పునరుద్ధానము కీడు పునరుద్ధానం అన్నాడు పిల్లరా. యోహాను భక్తుడు దాన్ని ఏమన్నాడంటే కీడు పునరుద్ధానము. కాబట్టి వారు దానికోసము లేస్తారు. బ్రతికున్నవారు పిల్లరా, బ్రతికున్నవారు కూడా వారు దేవుని న్యాయపీఠం ఎదుట నిలబడాలి అనేది దేవుని వాక్యం ద్వారా మనం గమనిస్తున్నాం పిల్లరా. కాబట్టి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావడానికి గల ఉద్దేశాన్ని మనం చూస్తున్నాం పిల్లరా. ఎవరి కోసం వస్తాడంటే నమ్మిన వారి కొరకు వస్తాడు. ఆయన నమ్మిన వారిని తీసుకుని వెళ్ళడానికి ఆయన వస్తాడు అనేది దేవుని వాక్యం ద్వారా మనం గమనిస్తున్నాం పిల్లరా. కాబట్టి ఇంకెవరైనా మరి ప్రభు నమ్మకపోతే ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినము, ప్రభు కొరకు ఎదురు చూచే సమయము. ప్రతి ఒక్కరూ ఆయన రాకడ కొరకు సిద్ధపాటు కలిగి ఉండాలని దేవుని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం పిల్లరా. ఆయన రాకడ గుర్తులు నెరవేరుతూ ఉన్నాయి. ఆయన రాకడ గుర్తులు నెరవేరుతున్నాయి. ఆయన ఇదిగో వస్తాడు, అదిగో వస్తాడు అన్నట్లుగా పిల్లరా. ఆయన దొంగ వలె వస్తాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన మేఘముల మీద వస్తాడు. ఆయన అనుకోని గడియలో వస్తాడు. కాబట్టి ఆయన వచ్చే సమయానికి ప్రతి ఒక్కరు కూడా రక్షించబడి మరి బాప్తిసం తీసుకుని సంఘ సహవాసంలో చేర్చబడి మరి దేవుని వాక్యం సెలవిస్తుంది. అపోస్తుల బోధ యందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును, సహవాసం అందును ఎడతెగక ఉన్నవారిని ఆయన పరలోకానికి ఆయన తీసుకుని వెళ్తాడు పిల్లలు. కాబట్టి ఇంకా ఎవరైతే రక్షించబడలేదు, అటువంటి విశ్వాస జీవితం యొక్క అనుభవం ఎవరైతే పొందుకోలేదో మరి పొందుకోవాలి అనేది ప్రభు పేరట నేను మనవి చేస్తున్నాను పిల్లలు. ప్రభు పేరట మనం చేస్తున్నాం. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు వారు ఆయన ఇంకా దేనికి ఆయన తిరిగి ఆయన వస్తాడు అనేది మనం చూసినట్లయితే పిల్లరా, ఆయన మరి రాబోయే కాలంలో మరి దేవుడు ఆయనకి సర్వ అధికారం ఇచ్చాడు పిల్లరా. ఆయన సర్వాధికారం ఇచ్చాడు. పరలోకములో సర్వాధికారం ఇచ్చాడు. ఆయన భూమి మీద కూడా సర్వాధికారము ఆయన అనుగ్రహించాడు. ఆయన దేవదూతల మీద, అధికారుల మీద, శక్తులన్నిటి మీద ఆయన అధికారం ఇచ్చాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 22వ వచనంలో మనం చూస్తాం పిల్లరా. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 22వ వచనంలో ఏమి రాయబడి ఉందంటే, ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను, అధికారుల మీదను, శక్తుల మీదను అధికారము పొందినవాడై
దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు అనేది దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి ఒక రోజున ఆయన అధికారము చేయబోతున్నాడు. అధికారము, ఆయన సింహాసనాసీనుడుగా ఉండి ఆయన మరి ఆయన అధికారము చేయబోతున్నాడు. అందుకని యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనములో ఆయన ఇలాగూ తెలియచేశాడు. పిల్లరా, 18వ వచనములో ఏమన్నాడు అంటే, అయితే యేసు వారి యొద్దకు వచ్చి భూమి పరలోకమందును భూమి మీదను నాకు సర్వ అధికారము ఇయ్యబడి ఉన్నది అన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు వారు అధికారము పొందినవాడై ఉన్నాడు. ఆయనకు దేవుని రాజ్యము అప్పగించబడుతుంది అనేది పరలోక రాజ్యము. రాజ్యాలన్నీ కూడా దేవుడు ఆయనకి అప్పగించబోతున్నాడు, ఆయన అధికారము చేయబోతున్నాడు అనేది దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. పిల్లలు, ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20 వచనాన్ని మనం చూసినట్లయితే, 20 వచనాన్ని కింద వచనాల్లో మనం చూసినట్లయితే, ఆయన బలాతిశయము చేత క్రీస్తును మృతుల నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను, అధికారము కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వము కంటేను ఈ యుగమునందు మాత్రమే కాక రాబోవు యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటే ఎంత హెచ్చుగా పరలోకము నందు ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టి ఉన్నాడు. అంత మాత్రమే కాదు, మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించాడు. సమస్తము పైన అనేది మనం చూస్తున్నాం. కాబట్టి దేవుడు ఆయనను అంతగా హెచ్చించాడు అనేది, సమస్తము ఆయనకి అప్పగించాడు అనేది దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన లోకానికి ఆయన తీర్పు తీరుస్తాడు. ఆయన న్యాయాధిపతిగా ఆయన ఉన్నాడు అనేది దేవుని వాక్యంలో అపోస్తల కార్యాలు 17:31లో మనం చూస్తాం. పిల్లరా, కాబట్టి యేసుక్రీస్తు రాకడ విషయాలు మనం చూస్తున్నాం. పరలోకానికి వెళ్ళినవాడు ఆయన తిరిగి రాబోతున్నాడు, తీర్పు తీర్చడానికి రాబోతున్నాడు, మృతులు ఉన్నవారిని తిరిగి లేపడానికి ఆయన రాబోతున్నాడు. అంత మాత్రమే కాదు, ఎవరైతే తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూసినట్లయితే, దేవుని ఎరగని వారికి, మన ప్రభువైన యేసుక్రీస్తుకు లోబడిన వారికి ప్రతిదండన చేయనప్పుడు మిమ్మును శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమ పొందుచున్న మీకు మీతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుటకు దేవునికి న్యాయమే అంటాడు. కాబట్టి ఆయన పరలోకము నుండి వచ్చినప్పుడు దేవుని ఎరగని వారికి అనే మాట మనం చూస్తున్నాం. ఈనాడు చాలామంది దేవుని ఎరగడానికి ఇష్టపడడం లేదు. పిల్లరా, అంత మాత్రమే కాదు, దేవుని సేవకులు ఎంతో భారంతో సువార్త ప్రకటిస్తూ ఉంటే సువార్తకు లోబడడం లేదు. సువార్తకు లోబడకుండా ఏం చేస్తున్నారంటే వారు తిరుగుబాటు చేస్తున్నారు. పిల్లరా, తిరుగుబాటు చేస్తున్నారు. ప్రభు వచ్చినప్పుడు వారికి ఏంటంటే, ఎవరైతే మిమ్మల్ని శ్రమపరిచారో కాబట్టి ఒక రోజున ప్రభు వచ్చినప్పుడు విశ్రాంతి పొందుతారు. మిమ్మల్ని శ్రమపరచు వారికి శ్రమ అన్నాడు. ఎవరైతే మిమ్మల్ని శ్రమపరిచారో వారికి శ్రమ పొందుతున్న మీకు మాతో కూడా విశ్రాంతి ఆయన అనుగ్రహిస్తాడు. అందుకని యేసుక్రీస్తు వారి ఈ లోకానికి రాబోతున్నాడు. పిల్లలు, కాబట్టి మనం దేవుని సువార్తను నమ్మాలి, యేసుక్రీస్తు రాకడను నమ్మాలి. ఆయన పరలోకం నుండి వచ్చాడు, తిరిగి వచ్చి రక్షణ కార్యము సిలువలో చేసి ఆయన ముగించుకొని పరలోకానికి వెళ్ళి తిరిగి ఆయన రాబోతున్నాడు. కాబట్టి ఆయన వచ్చే సమయానికి మనం ఎవరిని కూడా శ్రమపరచకూడదు. ప్రియులారా, ఎవరిని కూడా శ్రమపరచకూడదు, ఎవరిని కూడా గాయపరచకూడదు. దేవుని ఎరిగిన వారంగా మనం ఉండాలి, సువార్తకు లోబడే వారిగా ఉండాలి. సువార్తకు లోబడి ఆయన ప్రతిదండన తీర్పుకు లోనవకుండా
సువార్తకు లోబడి రక్షించబడి నిత్య జీవానికి వారసులు కావాలి పిల్లలు. నిత్య జీవానికి ఏం కావాలండి? వారసులు కావాలి. అందుకని యేసుక్రీస్తు వారు నమ్మిన వారిని తిరిగి తీసుకుని వెళ్ళడానికి, నెమ్మది ఇవ్వడానికి, శాంతి సమాధానం ఇవ్వడానికి యేసుక్రీస్తు వారు ఆయన తిరిగి రాబోతున్నాడు. ఇంకెవరైనా మరి ప్రభుని అంగీకరించకపోతే, ప్రభునందు విశ్వాసం ఉంచకపోతే ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినము. కాబట్టి ప్రభు తిరిగి రాబోతున్నాడు. ఆయన దొంగ వలె వస్తాడు. లోకులు నెమ్మదిగా ఉన్నది కదా, ఏమీ కూడా పర్లేదు అని అనుకుంటున్నారేమో, అకస్మాత్తుగా వస్తాడు. నాశనము తటస్థించినట్లుగా ఆయన అకస్మాత్తుగా వస్తాడు. కాబట్టి వచ్చే సమయానికి మనం ఎలా ఉండాలంటే సిద్ధముగా ఉండాలి. ఆయన వచ్చే సమయానికి సిద్ధముగా ఉండాలి. బుద్ధిగల కన్యకులు సిద్ధముగా ఉండి ప్రభు రాకడలో వారు ప్రభుని ఎదుర్కొన్నారు పిల్లలు. అలాగే బుద్ధి లేని కన్యకులు వారు సిద్ధముగా లేరు కాబట్టి ప్రభుని ఎదుర్కోలేకపోయారు. వచ్చే సమయానికి ప్రభు అడిగాడు. వారు తలుపు తడుచున్నారు కానీ వారు ప్రభు వారికి తలుపు తీయలేదు. మీరు ఎక్కడ వారు? నేను ఎరుగనని చెప్పాడు పిల్లలు. నేను ఎరుగనని చెప్పాడు. కాబట్టి ఆయన ఎరిగి ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన రాకడలో ఎత్తబడాలని ప్రేమతో ఈ మాటలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మీ కొరకు చిన్న మాట ప్రార్థన చేసి ముగిస్తాను. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సమయంలో మీ రాకడ కూర్చిన సంగతులు అనేక మంది విన్నారు నాయన. మరి మీరు త్వరగా రాబోతున్నారు. మీరు ఎవరి కోసం రాబోతున్నారో ఆ విషయాలన్నీ కూడా నీ గ్రంథంలో రాయించారు. మీ సేవకుల నాట పలికించారు నాయన. పలికించిన మాటలు అనేకులకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఆ మాటలు ఉండునట్లుగా మీ కృపను దయచేయమని, కనికరించమని నాయన. ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని, సమస్యలతో ఉన్నారా వారి సమస్యల నుంచి విడుదల కలిగించండి. అనారోగ్య బాధలతో ఉన్నారా వారి బాధలన్నిటి నుండి మీరు తప్పించండి. నెమ్మది, సమాధానము, సంతోషం ప్రతి గృహానికి మీరు అనుగ్రహించి రక్షణతో ప్రతి గృహాలను అలంకరింప చేయమని, మీరే మహిమ పొందురని, ఘనత మహిమ ప్రభావాలు మీ నామమునికి ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన నామను బట్టి ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.